హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా అప్డేట్ అండి. ఐఆర్ మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి అనే డిమాండ్, అలాగే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల మేరకు తక్షణమే ఐఆర్ మధ్యంతర వృద్ధి ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి అని ఏపీ జేసీ అమరావతి నాయకులు, రాష్ట్ర నాయకులు బొప్పరాజు మరియు పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి. సో గత ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, అలాగే ప్రభుత్వం నియమించిన 12వ పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందున నిర్ణీత కాల పరిమితిలో పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు వీలుగా వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ జేసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు విజ్ఞప్తి చేశారు. సో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, నేడు రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినందున కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఈ మేరకు 7-8 నెలలు గడిచినప్పటికీ పెద్ద పెద్ద పండుగలు దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు కూడా దాటిపోయినందున ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు సంబంధించి అంశాలపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు స్పందన ఎప్పుడు ఉంటుందా అని అయితే ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే చెల్లిస్తూ ఉద్యోగుల మనోభావాలు, ఆత్మాభిమానాన్ని అయితే కాపాడుకుంటున్నందుకు ముందుగా ఏపీ జేసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న ఉద్యోగులు వారి మనోభావాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులుగా మా మీద ఉన్నందున ఇటీవల గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్ గారిని కలిసి ప్రధానమైన సుమారు 18 అంశాలను వీరికి సవివరంగా వివరించి ప్రతి అంశంపై లిఖితపూర్వకంగా ఏపీ జేసీ అమరావతి పక్షాన లేఖలు కూడా అందజేయడం అయితే జరిగింది. మరి అందులో భాగంగా గత దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి, పద్ధతికి గత ప్రభుత్వం గండి కొట్టి కనీసం ఎన్నికల ముందైనా ఐఆర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్ళినందున ఇప్పటికే 15 నెలల కాలాన్ని, దాదాపుగా 18 నెలలు దాటిపోయిందండి. ఈ కాలాన్ని ఉద్యోగులు కోల్పోయినందున మరియు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణమే మధ్యంతర వృత్తి 12వ పీఆర్సీ మధ్యంతర వృత్తి ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని అయితే కోరారు. ఇకపోతే పెన్షనర్ల సమస్యలు కూడా తక్కువేమీ లేవు. 2014 నుంచి 2019లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వము కోత వేసింది. 11వ రివర్స్ పీఆర్సీలో తగ్గించినందున అందరికీ తెలిసిందే, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఇయర్స్ వారికి 10% ఉండగా 11వ పీఆర్సీ ద్వారా 7% చేశారు. అలాగే 15%ని 12% అయితే చేశారనమాట.
ఇది తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్‌లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలనైతే కోరారన్నమాట. ఇకపోతే ఉద్యోగుల హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ కార్డ్స్. గత 10 సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పని చేయకుండా పోయిన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి యొక్క హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల మా జీతాల్లో, పెన్షన్‌లో డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికీ ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్‌లు లేనందున తక్షణ చర్యలు తీసుకోవాలని స్కీమ్ ప్రధాన ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌ని ప్రతి ఉద్యోగి, పెన్షనర్ ఉపయోగించుకునేలాగా చర్యలు తీసుకోవాలనైతే ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఇక మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి 6 నెలల చైల్డ్ కేర్ లీవ్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచాలి అనైతే డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమంది ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు మరికొన్ని శాఖల్లో వారిని 2023 అక్టోబర్ 30 యాక్ట్ 30 ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారని, విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదనైతే తెలిపారు. ఇక మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలనైతే ఈ ప్రాసెస్ మళ్ళీ మొదలుపెట్టాలని కోరారు. అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నవారు, ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారు 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరి ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా సమానంగానే పనిచేస్తున్నటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలైతే తీసుకోవాలి అని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ఇచ్చే వాటిని కూడా చిరు ఉద్యోగులైనటువంటి వారు అంటే తక్కువ బేసిక్ పే ఉన్న వారికి వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని అయితే ఈ మేరకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలు, అంతేకాకుండా ఉద్యోగులకు 11వ పీఆర్సీ బకాయిలతో పాటుగా 2018 జూలై నుంచి డీఏ అరియర్స్ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో అయితే రావటం లేదనమాట. అలాగే ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా అదేవిధంగా 2022 నుంచి ఉద్యోగులకు ఉన్న బకాయిలను ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్స్, ఎర్నడ్ లీవ్స్, ఏపీజీఎల్ఐ మరియు సరెండర్ లీవ్స్ ముఖ్యంగా 24 గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లు మంజూరు చేయాలనైతే కోరారు. ఇక కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల సమస్యలపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని న్యాయం చేయవలసిందిగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తరపున అయితే విజ్ఞప్తి చేస్తున్నామని బొప్పరాజు, దామోదర్రావు, అలాగే పనిఫేర్ రాజు, కనకపర్తి సంగీతరావులు అయితే ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో, మరి ఈ విధంగా 18 సో, ఈ మేరకు 18 అంశాలతో కూడినటువంటి లేఖను ప్రధాన సమస్యలైనటువంటి 18 అంశాలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఐఏఎస్ గారిని కలిసి సమర్పించడం జరిగింది. సో, వీటన్నిటిని పరిష్కారం త్వరగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా అయితే ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తూ ఉన్నారు. సో, మరి 12వ పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలండి. ఈ లోపల ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వము వీటికి సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మరి త్వరలోనే శుభవార్త వస్తుందనైతే ఆశిద్దాము. వీటికి సంబంధించి పీఆర్సీ, ఐఆర్ సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.